హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యవ్వన బిడ్డలారా, వినుచున్న ప్రతి ఒక్కరికి, అలాగే సంఘములకు ప్రభు యొక్క ఉచితమైన కృప తోడయుండి ఈ వాక్యం ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా ప్రతి హృదయాన్ని ప్రభు తెరచునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపుడా, యేసు ప్రభువా, నీతిమంతుడా, మంచి కాపరి, ఇదిగో నీవు నాయనా నువ్వు అప్పగించిన ఈ పని మేము చేయాలని ఆశపడుచుండగా వినే ప్రతి బిడ్డకి క్షేమాభివృద్ధి కలుగునట్లు, సత్యములో ఇంకా నడుచుకునేటట్లు ప్రభువా నీ ఆత్మచేత మాతో ఉండి మీ బిడ్డలతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని, నీ దాసుడినైన నన్ను వాడుకుని ఈ కొద్ది నిమిషాలు నీ విలువైన మాటలను బిడ్డలకు అందించుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘ విశ్వాసులారా, వినుచున్న ప్రతి యవ్వన బిడ్డలు, అలాగే ప్రతి ఒక్కరికి ప్రభు కృప తోడయుండునుగాక. ఈ సమయంలో నేను ప్రభువు యొక్క మాటను బట్టి మీకు కొన్ని విషయాలని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను ప్రేరేపిస్తున్న ఆత్మను బట్టి ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క సేవకులు విశ్వాస నిమిత్తమై, సంఘబిడ్డ నిమిత్తమై కృతజ్ఞత చెల్లించేటువంటి సేవకులుగా ఉండాలి. అంటే కృతజ్ఞత చెల్లించేటువంటి సేవకులుగా లేదా కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నామని పౌలు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడబోతున్న విషయాలు గమనించవచ్చు. 3వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నామని చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు మీ కొరకు చెల్లించబద్ధులమై ఉన్నాము అని చెప్తున్నారంటే, సంఘం ఏ విధంగా సేవకుల్ని గౌరవిస్తుందో, సేవకులంటే ఎంత ఆదరణ కలిగి ఆదరిస్తుందో, ఆ ఆదరణను బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తారు? బాధలో ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తారు. కృతజ్ఞతాస్తుతి చెల్లించేది ఎప్పుడు? మీరు ఇచ్చిన కానుకను బట్టి, మీరు చెప్పిన సాక్ష్యమును బట్టి, మీకు జరిగిన మేలులను బట్టి, మీరు మంచిగా వాక్యములో ఎదుగుటను బట్టి, వాక్యానుసారంగా మీరు నడుచుటను బట్టి మీ నిమిత్తం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సేవకులు సిద్ధంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా లేఖనం సెలవిస్తుందన్నమాట. పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మీరు చేస్తున్న మంచి పనులను బట్టి, మీ ప్రేమను బట్టి, మీరు ఇస్తున్నటువంటి సంఘాల్లో సహకారాన్ని బట్టి, మీరు చేస్తున్న పరిచర్యలను బట్టి, మా ఎడల మీకున్న ప్రేమను బట్టి, అలాగే మీకు జరుగుతున్న దేవుని మేలులను బట్టి మీకు మేము మీ నిమిత్తమై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. అందుకే మేము బద్ధులమై ఉన్నాము అని సెలవిస్తున్నాడు. అనేక శ్రమలు వాళ్ళకు వచ్చినాయి. ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, ఆ శ్రమలు వాళ్ళకి వచ్చినప్పుడు వారు ఏం చేశారని రాయబడి ఉందంటే, ఇక్కడ గమనించాలి. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవునికి. మీరందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ, దయ, కరుణ కలిగి ఉన్నారు. చాలా చక్కని సంఘముగా ఎదుగుతున్నారు అని ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు పౌలు భక్తుడు పత్రిక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఏంటంటే, వాక్యాన్ని గమనించినప్పుడు వారు శ్రమలు అనుభవిస్తున్నారని కూడా ఇక్కడ రాయబడి ఉంది. మనం చూడొచ్చు. 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రేమ విస్తరించుచున్నది, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ
మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మీరు ప్రేమించే ప్రేమను బట్టి, మీరు సహించుతున్న శ్రమలను బట్టి, సంఘములో స్థిరముగా మీరు నిలబడుట, ఎన్ని శ్రమలు వచ్చినా స్థిరముగా ఉండటను బట్టి మేము అతిశయిస్తున్నాం. ఎందుకంటే మేము సంపాదించిన సంఘము, మేము కష్టపడి బోధించినటువంటిది మా బోధ మనుషుల్లో, బిడ్డల్లో, యవ్వన బిడ్డల్లో, చిన్న బిడ్డల్లో, వృద్ధుల్లో అందరిలోనూ వ్యాపించి ఆ యొక్క బిడ్డల్ని శ్రమలలో స్థిరపరుస్తున్నందున మేము ఆనందిస్తున్నామని పౌలు చెప్తున్నాడు. ఇదే దేవునికి మేము కృతజ్ఞత చెల్లించేది ఏంటంటే, శ్రమ వచ్చినా నిలబడే విశ్వాసాన్ని బట్టి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని పనుల విషయంలో ఏమాత్రం సలించిపోకుండా సంతోషంతో ముందుకు సాగే ఆ యొక్క భక్తిని బట్టి దైవ సేవకులు ఎప్పుడూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇక నేను మీతో చెప్పినది ఏమనగా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేని కొరకు, ఇక్కడ 5వ వచనం మనం చూస్తున్నాం, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవునికి న్యాయమే. స్తోత్రం. చూసారా, శ్రమ అనేటువంటి దాని గురించి నేను ముందు ప్రసంగంలో కూడా చేశాను. ఈ ప్రసంగంలో కూడా ఎందుకు చేస్తున్నానంటే, దేని నిమిత్తము నువ్వు ఈ శ్రమలు అనుభవిస్తున్నావు? భూమి మీద శ్రమలు అనుభవించేది భూమి సంపాదన కోసము, ఇంటి సంపాదన కోసము, శరీర సంపాదన కోసము, పిల్లల కోసము, వాటి కోసం వీటి కోసమని నాన్న అవస్థలు పడి భూమి మీద సంపాదించుకుంటున్నావు. మంచిది, వద్దని కాదు, దేవుడే చెప్తున్నాడు మీరు కష్టపడండి అని. మరి దేవుని రాజ్యం కొరకు నువ్వు ఏమైనా కష్టపడుతున్నావా? దేవుని రాజ్యం కోసం నువ్వు ఏమైనా ఇష్టపడుతున్నావా? అసలు దేవుని రాజ్యం అంటే ఉన్నదనుకుంటున్నావా, లేకపోతే ఇంటమే అనుకుంటున్నావా? చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని రాజ్యం అంట అనుకుంటున్నారు. కాదు, దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఇక్కడ శ్రమలతోనే అడుగు పెట్టగలగాలి. స్తోత్రం. నీ శ్రమలే ఇక్కడ నిన్ను అవమానపరిచిన నీ వారు కానీ బయట వారు కానీ ఎవరైనా సరే, ఈ ప్రభుత్వాలు కూడా నిన్ను అవమానపరిస్తే, నిన్ను కొడితే, నిన్ను తిడితే, ఆయన నిమిత్తం ఏది నువ్వు పోగొట్టుకున్నావో నూరంతల పరలోకంలో సంపాదించుకుంటావని అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెలనైనాను, భూములనైనాను, తల్లిదండ్రులనైనాను, పిల్లలనైనాను, ఇంటినైనాను నువ్వు పోగొట్టుకున్న ఎడల నా నిమిత్తము దేనిని మీరు పోగొట్టుకున్నా నూరంతల పరలోకమందు మీకు దొరుకుతుంది, యహలోకమందు కూడా మీకు దొరుకుతుందని ప్రభు చెప్పిన మాట మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదే మనుషులు ఏదో కల్పించి సరదాగా చెప్పే మాటలు కాదు, దేవుడే స్పష్టంగా చెప్పిన మాటలు. ఆయన మాట తప్పడు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే ఇక్కడ ఏమంటున్నాడో చూసారా, దేని నిమిత్తం శ్రమ పడుతున్నావు? బ్రతకటానికి శ్రమ పడుతున్నావా? బ్రతకటానికి చిన్న జీవి కూడా, చీమ కూడా కష్టపడుతుంది బ్రతకటానికి, దాని కడుపు కోసం. అంత అలాంటి జంతువులంటి వ్యక్తివా, అలాంటి చీమలాంటి వ్యక్తివా, అలాంటి దోమలాంటి వ్యక్తివా, అటువంటిది ఈ లోకంలో తిరిగే పశువులు కుక్కలు లాంటి వ్యక్తివా మనము? కాదు, దేవుని కంటే కొంచెము తక్కువ వారు. దేవుడు మనకి కరుణా కటాక్షమును, దయను, మహిమను కిరీటముగా పెట్టాడని లేఖనం చదివిస్తుంది కదా. అటువంటి నీవు దేవుని రాజ్యం కొరకు కష్టపడకపోవటం అంటే ఎంత అవివేకమో తెలుసా? కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనము కష్టపడాలి లోకంలో. అయితే నిన్ను కష్టపెట్టేవారు ఈ భూమి మీద చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటి వరకు వాళ్ళ ఉత్సాహం, ఎప్పటి వరకు వాళ్ళ సంతోషం అంటే ప్రభువు ప్రతిదండన చేయు దినం వరకు వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే పై చెయ్యి. వాళ్ళ తిడితే పడాలి మనము, వాళ్ళ కొడితే తట్టుకోవాలి, వాళ్ళ కొరకు ఇంకా ప్రార్థనే చేయాలి. ప్రభువు చెప్పారు కనుక మనం చేయాలి. మనము వాళ్ళు ఏ విధంగా మనల్ని శోధించినా మనం ఈ ఊరు నుంచి వాళ్ళు కొడతంటే ఇంకో ఊరు పారిపోమంటున్నాడు ఆయన. అంటే బలము లేక కాదు, పరలోకం కోసం. దేవుని స్తోత్రం. మనకు బలము లేక, లేకపోతే దేవుడు మనకు సహాయం చేయలేక కాదు. పేతురు యేసయ్యను పట్టుకున్నప్పుడు ఆ యొక్క సైనికుడు చెవి తెగనరికినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట మీరు మర్చిపోయారా? ఆయన ఏం చెప్తున్నారు? నాకు సైన్యం లేదనుకున్నావా? నాకు కావాలంటే ఇంతకంటే 11 అశ్వముల సైన్యాన్ని నా తండ్రి నా కోసం పంపడనుకుంటున్నావా అని చెప్పి వాడి చెవిని అతికి, కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడని చెప్పి
ఆ పేతుని గద్దించిన ప్రభు మాటలను వినలేదా? ఆయనకి సైన్యమున్నా ఆయన కొడతంటే పడ్డాడు, ఆయనకు బలమున్నా మహిమలున్నా ఆయన అవమానాలను భరించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే పరలోకం కోసమే, తండ్రి పక్కన కూర్చునే సీటు కోసమే. నీవు కూడా అలాంటిది త్యాగం చేసి ఈ లోకములో నీకున్నవన్నిటికంటే నేనే నీకు ముఖ్యమని ప్రభు మనతో చెప్పిన మాటను బట్టి మనం ఇప్పుడు సిద్ధపడాలి. ఆయన రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ చెప్పిన మాట మీరు ఒక్కసారి మరలా చూడవచ్చు. ఏంటంటే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట. దేవుని రాజ్యము నిమిత్తం ఓర్చుకోవాలి. నువ్వు ఈ భూలోకంలో కాదు, ఈ భూలోక విషయాల గురించి అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు రాలిపోతాం మనం. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కష్టార్జితాన్ని వ్యర్థంగా పాడు చేయవలసిన అవసరం లేదు. నేను ఏదైనా ఇక్కడ వ్యక్తిని కాదు అనేటువంటి ఒక తీర్మానం నీలో ఉండాలి. నేను పరలోకవాసిని, నేను ప్రభు వస్తాడు లేదా ఆయన పిలుస్తాడు, నేను వెళ్ళాలి. ఈ రెండు విషయాలను కలిగి ఉన్నప్పుడు నీలో పిరికితనం ఉండదు. పిరికి వారి దేవుని రాజ్యానికి వారసులు కాదని లేఖనం సెలవిస్తుంది కదా. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు ఈనాడు పిరికితనంతో దేవునికి దూరం అయిపోతున్నారు. పిరికితనంతో శ్రమకు శ్రమ అనేటప్పటికి భయపడిపోతున్నారు. పిరికితనం వలన లోకంలో భక్తిపరులు కూడా ఏర్పరచబడిన వారు సహితము మోసపోతారన్నది జరిగిపోతుంది. నీలో పిరికితనం ఉండకూడదు. నీవు ఈ లోక వ్యక్తివి కాదు, నువ్వు పరదేశం అని చెప్తుంది బైబిల్. మనం పరదేశులము, యాత్రికులము. కొంతకాలం ఉండటానికి వచ్చాం. కొంతకాలం పొరుగురు వెళ్ళినవాడు వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడం కారణం ఏంటంటే మన పక్షాన్ని ఇక్కడ ఎవడున్నాడు రా బాబు అనే భయం ఉంటుంది. అలాగే ఈ లోకంలో కూడా మన పక్షాన్ని ఎవడ ఉండడు. మన ప్రభు పైనుండి మన కోసం చూస్తున్నాడు. మనం వెళ్ళాలి. ఇక్కడ తగ్గించుకుని ఉండాలి, పరదేశిగా ఉండాలి, పరదేశం వాడిగా మనం ఉండాలి. అలాంటి వారిగా ఉంటే ప్రభు తోడుంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మీతో నేను చెప్పవలసింది ఏముంది, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దేవుని రాజ్యము మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును చూడండి, ఇక్కడ యేసు ప్రభు రాబోయే కాలం గురించి చెప్తున్నాడు. ఇక్కడ మన ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇది ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఇక్కడ నువ్వు శ్రమ పొందుచున్నందుకు నిన్ను శ్రమ పెట్టిన వారికి ఇక్కడ శ్రమ పొందిన నీకు మాతో కూడా, అంటే పౌలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే పౌలు, పేతురు, అపోస్తలులు వాళ్ళతో కూడా మనకి కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అది అసలైన విశ్రాంతి, దేవుని రాజ్యం. ఇక్కడ నీకు శ్రమే విశ్రాంతి, శ్రమలలోనే నీ బహుమానం. అందుకే పౌలు శ్రమలలో పాటలు పాడుతూ ప్రార్థన చేశాడని రాయబడింది. శ్రమల లేని క్రైస్తవ్యమే కాదు. ఇక్కడ ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పే సమయం కాదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రభు రాకడ సమయానికి నువ్వు సిద్ధపడాలి. ప్రభు రాకడ సమయానికి నువ్వు సిద్ధపడితేనే పరలోక రాజ్యంలో నీకు చోటు దొరుకుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఉన్న కాలం ఎంత అనేది లెక్కల్లోకి రాదు. అది లేనట్టే అని ఉంది బైబిల్లో. భూమి మీద మానవుడు ఆయుష్ లేనట్టే. కానీ అంటే ఖచ్చితంగా నువ్వు శ్రమలను ఎదుర్కోవాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఇదే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా ముందుకు వెళదాం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే చూడండి, శ్రమ పొందుతున్న మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును పడుటకును విశ్వాసించే వారందరి యందు
ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారద్రోలబడుదురు. ఆ రోజున ఆయన ముందు నిలబడటానికి ఎవరికి అధికారం ఉండదు. ఈ దేవునికి విరోధంగాను సువార్తకు లోబడిన వాళ్ళందరికీ కూడా వచ్చే శ్రమ ఎలాంటిదంటే ఆయన మహిమలో నుండి పారద్రోలబడతారు. నీతిమంతులే నిలబడతారు. నీతిమంతులకే పరలోకం దొరుకుతుంది. నీతిమంతులే నిత్యానందంలో ఉంటారు. ఆ నీతి కోసం ఈ లోకంలో మనం శ్రమ అనుభవించాలి. కాబట్టి శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై మెలకువగా ఉండి ప్రభు నామను బట్టి ప్రార్థించండి. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మాతో మీకు విశ్రాంతి అన్న పౌలు మాటలను జ్ఞాపకం ఉంచుకొని అప్పటి వరకు ఇక్కడ మాకు విశ్రాంతి లేదని, శ్రమ పడాలని, ప్రతి పనిలోనూ స్తుతించి, ప్రతి కష్టంలోనూ ప్రార్థించి, మన వారి ఎడల, మన కుటుంబస్తుల ఎడల ప్రార్థన చేస్తూ మన జీవితాలు పూర్తి చేసుకుని ప్రభువుకి సిద్ధపడదాం. ప్రభు ముందు నిలబడదాం. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కొడతాలు వంచండి. ప్రేమగల ప్రభువా, దేనికోసం మేము ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నామో, దేని నిమిత్తమై ఈ లోకంలో శ్రమ అనుభవించాలో నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ నిమిత్తమై నీ దాసులు మా ఎడల కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులై ఉన్నారో, మేము ఏమి చేస్తే వారు మా నిమిత్తము నీకు కృతజ్ఞత చెల్లిస్తారో ఆ మంచి పనులు చేసేవారుగా వింటున్న ప్రతి బిడ్డని కూడా సిద్ధపరచమని, అందునిమిత్తమై ఇలాంటి మంచి బిడ్డల కొరకు కృతజ్ఞత చెల్లించడానికి మాలాంటి సేవకులందరినీ నాయన ప్రేరేపించమని, ఆశీర్వదించమని, ప్రతి కుటుంబము క్రైస్తవ కుటుంబంగా మారి నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినట్లు ఈ భూలోకంలో ఉన్న వాటి కొరకు కాక, భూలోకంలో ఉన్న అధికారాల కొరకు, పదవుల కొరకు, ధనము కొరకు, ఆస్తిపాస్తుల కొరకు కాక, ప్రభువా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచే మాకు నీ రాజ్యము శాశ్వతమైనది, అందులో నన్ను, నా బిడ్డలని, నా కుటుంబాన్ని, నాకున్న వారందరినీ కూడా, నా దేశమును, నా దేశ ప్రజలను నీ రాజ్యం చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా ఇక్కడున్న ప్రతి బిడ్డ, వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ రాజ్య వారసత్వం కలిగి బ్రతుకున్నట్లు, వింటున్న ప్రతి బిడ్డ మాత్రమే కాదు ప్రభువా, వారు ఒకరికొకరు పంపుకొని ప్రార్థన చేయటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడటానికి సహాయం చేయమని, సమస్త అక్కరలు ప్రతి కుటుంబంలో తీర్చమని. తండ్రి మాకు తక్కువ చేయవు, దరిద్రం మాకు ఇవ్వు, మా దరిద్రతను నువ్వు భరించావు. కాకపోతే భూమి మీద మానవులం మేము శ్రమ అనుభవించి నీ రాజ్యం చేరాలని నీ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మొళ్ళ పొదలో పడిన ఇత్తనం వలె అహిక విసారం వలన వాక్యము నిమిత్తం శ్రమ కలిగినప్పుడు వారు తప్పిపోతారని నీ లేఖనం సెలవిస్తుంది. అలాంటి తప్పిపోకుండా శ్రమలలో నిలబడి ఏరు తన్ని ముందుకు సాగేటట్లు సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా ప్రభువు, మా రక్షకుడు మా కొరకు సర్వత్యాగము చేసి, ప్రాణత్యాగము చేసి, 3వ దినాన్ని సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగిలేసి తండ్రి కుడిపారుసమున కూర్చుండి మా కొరకు విజ్ఞాపన చేయొచ్చు. తన గొప్ప లేఖనాల ద్వారా 12 మంది అపోస్తులను ఏర్పరిచి మాకు బోధించటానికి ఏర్పరిచిన ఈ బోధలన్నిటి నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు అనే నామములోనే అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె.